అరెస్టు తప్పదా? ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ పరేషన్. ఈ నెల 30 వరకు అరెస్ట్ నుంచి ఉపశమనం. ఆ తర్వాత వెలువడే ఉత్తర్వులపై ఉత్కంఠ. న్యూ ఇయర్ నాటికి ఊహించని మలుపు. కొత్త ఏడాదిలో కష్టాలు తీవ్రమవుతాయా? ఏసీబీ చేతిలో కీలక డాక్యుమెంట్లు అంటూ చూస్తా ఉన్నాం. సో ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఎవరైతే కేటీఆర్ ఉన్నాడో ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ కేసు అనేది చాలా పెద్ద కేసు. ఇది అందరూ అనుకుంటా ఉన్నారు చాలా చిన్న కేసు అనుకుంటా ఉన్నారు. కానీ వ్యవస్థ రాజకీయ సిస్టమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి గైడ్ లైన్స్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని పాటించకుండా ఆర్బీఐ రూల్స్కి వ్యతిరేకంగా ఆర్బీఐ పర్మిషన్ లేకుండా కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా ₹1 కూడా పంపడానికి వీలు లేదు. ఈరోజు క్యాబినెట్ సమావేశం తీర్మానం లేదు, కనీసం జీవో లేదు, కనీసం ఈరోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేదు, ఏది లేదు. ఇష్టం వచ్చినట్టు ఈరోజు మేము దారాదత్తం చేస్తామంటే ఇది మీ అయ్య జాగిర్ కాదు, మీ అయ్య సంపాదించిన ఆస్తి కాదు, ఏది కాదు. ఇది ప్రజల నుంచి వచ్చినటువంటి సొమ్ము. ప్రజల నుంచి వచ్చినటువంటి సొమ్మును ప్రతి ఒక్క రూపాయిని ఈరోజు ప్రజలకు లెక్క చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వ నాయకులది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక మేము మా ఇక్కడ తెలంగాణలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేదు, ఇక్కడ కల్వకుంట్ల వాళ్ళ రాజ్యాంగం ఉంది అనుకుంటే పొరపాటు. ఇది ఖచ్చితంగా ప్రజల సొమ్మును ఈరోజు ప్రజలకు ప్రతి ఒక్క రూపాయి అందించే విధంగా ఉండాలి తప్ప వేరే ఉండకూడదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా కానీ ఈ రాజకీయ సిస్టమ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి ఈ కల్వకుంట్ల కాలకేలు. ఒకవేళ సిస్టమ్ లేకుండా మేమే సిస్టము మేము చెప్పింది ఏదో అనుకుంటా ఉంటే ఇలాంటి అరెస్టులు తప్పవు అనేటువంటి విషయాన్ని కేటీఆర్ గుర్తుపెట్టుకోవాలి. ఈ నెల 31 తర్వాత ఏం జరగబోతుంది? జనవరి 1 వీక్ నాటికి కేటీఆర్ జైలుకు వెళ్ళడం ఖాయమా? ఈడీ కంటే ముందే ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేస్తుందా? అరెస్ట్ విషయంలోనూ ఈడీ కంటే ముందే ఏసీబీ రియాక్ట్ అవుతుందా? ఇవి రాష్ట్ర రాజకీయాల్లోనే కాక వివిధ పార్టీల నేతల మధ్య జరుగుతున్నటువంటి చర్చలు. అరెస్టు చేయవద్దంటూ ఏసీబీకి హైకోర్టు నెల 30 వరకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినా ఆ తర్వాత రోజు నుంచి ఏం జరుగుతుందన్న ఉత్కంఠ మొదలైంది. ఈ నెల 31 తర్వాత ఏ రోజైనా కేటీఆర్ను ఏసీబీ అదుపులోకి తీసుకోవచ్చని 30వ తేదీ తర్వాత హైకోర్టు ఇచ్చే ఉత్తర్వులకు అనుగుణంగా ఏసీబీ దూకుడు ప్రదర్శిస్తున్న మాటలు వినిపిస్తున్నాయి. 27న హైకోర్టులో విచారణ అంటూ చూస్తున్నాం. సో ఏసీబీ నిర్ణయంపై సస్పెన్స్. ఏసీబీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? సో కేటీఆర్ని అరెస్ట్ చేస్తుందా లేకపోతే ఇంకా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తుందా అనేటువంటి అనుమానాలు కూడా బలపడతా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఏసీబీ ఇంకా బలంగా ఆధారాలు సేకరించిన తర్వాతనే అరెస్ట్ చేస్తుంది. ఖచ్చితంగా ఒకసారి జైలుకు పోతే కనీసం నెల 2 నెలల వరకు బెయిల్ రాకుండా ఉండడంలో భాగంగానే మొత్తం ఆధారాలు కలెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అరెస్ట్ నుంచి మినహాయింపు తాత్కాలిక కావడంతో గడువు ముగిసిన తర్వాత ఏసీబీ వైఖరి ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలన్నటువంటి కేటీఆర్ రిక్వెస్ట్ ను హైకోర్టు కొట్టివేసింది. అయితే దర్యాప్తును ఏసీబీ యథావిధిగా కొనసాగించవచ్చు కానీ స్పష్టం చేసింది. కేటీఆర్ ను విచారణకు పిలవడానికి నోటీస్ జారీ చేయడానికి ముందు జరగాల్సినటువంటి కసరత్తును ఏసీబీ ముమ్మరం చేసింది. నోటీసులు ఇస్తే హాజరు కావడంపై కేటీఆర్ సైతం న్యాయ నిపుణుల నుంచి సలహాలు తీసుకున్నారు. ఏసీబీ నోటీసులు ఇస్తే విచారణకు కేటీఆర్ హాజరు కావడం ఒక అంశం అయితే ఎంక్వైరీలో అధికారులు అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇస్తారన్నది మరో అంశం. విచారణకు సహకరించకపోయినా సమాధానాలు దాటివేసిన ఏసీబీ తీసుకునే తదుపరి నిర్ణయం ఎలా ఉంటుందనేది కీలకంగా మారున్నది. కీలకంగా అరవింద్ కుమార్ స్టేట్మెంట్. సో అరవింద్ కుమార్ అప్రూవర్ అయిపోతున్నాడు, అందులో నో డౌట్. ఆయన అప్రూవర్ అయిందంటే ఇక కేటీఆర్ అడ్డంగా బుక్ అయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. 31 తర్వాత ఏం జరగబోతుంది 31 తర్వాత ఇంకా ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేసిన తర్వాతనే ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఎవిడెన్స్ చాలా స్పష్టంగా కలెక్ట్ చేయాలి. అదే ప్రయత్నంలో ఏసీబీ ఉంది. సో పకడ్బందీగా ఆధారాలు కలెక్ట్ చేసి కోర్టుకు సమర్పించిన తర్వాత ఆయనను అరెస్ట్ చేస్తుంది. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. సో ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ కావడం 100కు 200% ఖాయం. కానీ అది ఇప్పుడైతేరా, ఇంకో 1 మంత్ తర్వాత అవుతుందా, 2 మంత్స్ తర్వాత అవుతుందా, 3 మంత్స్ తర్వాత అవుతుందా అనేది ఒక డౌట్. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో చూసినాం కవిత అరెస్ట్ కావడానికి ఎంత పెద్ద ఎత్తున ప్రాసెస్ జరిగిందో మనం చూసినాం. సో ఇప్పుడు కూడా చాలా ప్రాసెస్ జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పకడ్బందీగా ఆధారాలు సేకరించిన తర్వాతనే ఏసీబీ లాంటి సంస్థలు కానీ ఈడీ లాంటి సంస్థలు కానీ అరెస్ట్ చేస్తాయి. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడానికి ఈ 2 విభాగాలు అంత ఈజీగా ఒప్పుకోవు. సో అందుకే ఎవిడెన్స్లు చాలా పకడ్బందీగా కలెక్ట్ చేసి ఆ కేటీఆర్ను అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అరెస్టు తప్పదా? ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ పరేషన్. ఈ నెల 30 వరకు అరెస్ట్ నుంచి ఉపశమనం. ఆ తర్వాత వెలువడే ఉత్తర్వులపై ఉత్కంఠ. న్యూ ఇయర్ నాటికి ఊహించని మలుపు. కొత్త ఏడాదిలో కష్టాలు తీవ్రమవుతాయా? ఏసీబీ చేతిలో కీలక డాక్యుమెంట్లు అంటూ చూస్తా ఉన్నాం. సో ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఎవరైతే కేటీఆర్ ఉన్నాడో ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ కేసు అనేది చాలా పెద్ద కేసు. ఇది అందరూ అనుకుంటా ఉన్నారు చాలా చిన్న కేసు అనుకుంటా ఉన్నారు. కానీ వ్యవస్థ రాజకీయ సిస్టమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి గైడ్ లైన్స్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని పాటించకుండా ఆర్బీఐ రూల్స్కి వ్యతిరేకంగా ఆర్బీఐ పర్మిషన్ లేకుండా కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా ₹1 కూడా పంపడానికి వీలు లేదు. ఈరోజు క్యాబినెట్ సమావేశం తీర్మానం లేదు, కనీసం జీవో లేదు,
కనీసం ఈరోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేదు, ఏది లేదు. ఇష్టం వచ్చినట్టు ఈరోజు మేము దారాదత్తం చేస్తామంటే ఇది మీ అయ్య జాగిర్ కాదు, మీ అయ్య సంపాదించిన ఆస్తి కాదు, ఏది కాదు. ఇది ప్రజల నుంచి వచ్చినటువంటి సొమ్ము. ప్రజల నుంచి వచ్చినటువంటి సొమ్మును ప్రతి ఒక్క రూపాయిని ఈరోజు ప్రజలకు లెక్క చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వ నాయకులది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక మేము మా ఇక్కడ తెలంగాణలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేదు, ఇక్కడ కల్వకుంట్ల వాళ్ళ రాజ్యాంగం ఉంది అనుకుంటే పొరపాటు. ఇది ఖచ్చితంగా ప్రజల సొమ్మును ఈరోజు ప్రజలకు ప్రతి ఒక్క రూపాయి అందించే విధంగా ఉండాలి తప్ప వేరే ఉండకూడదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా కానీ ఈ రాజకీయ సిస్టమ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి ఈ కల్వకుంట్ల కాలకేలు. ఒకవేళ సిస్టమ్ లేకుండా మేమే సిస్టము, మేము చెప్పింది వేదం అనుకుంటా ఉంటే ఇలాంటి అరెస్టులు తప్పవు అనేటువంటి విషయాన్ని కేటీఆర్ గుర్తుపెట్టుకోవాలి. ఈ నెల 31 తర్వాత ఏం జరగబోతుంది? జనవరి 1st వీక్ నాటికి కేటీఆర్ జైలుకు వెళ్ళడం ఖాయమా? ఈడీ కంటే ముందే ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేస్తుందా? అరెస్ట్ విషయంలోనూ ఈడీ కంటే ముందే ఏసీబీ రియాక్ట్ అవుతుందా? ఇవి రాష్ట్ర రాజకీయాల్లోనే కాక వివిధ పార్టీల నేతల మధ్య జరుగుతున్నటువంటి చర్చలు. అరెస్టు చేయవద్దంటూ ఏసీబీకి హైకోర్టు ఈ నెల 30 వరకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినా ఆ తర్వాత రోజు నుంచి ఏం జరుగుతుందన్న ఉత్కంఠ మొదలైంది. ఈ నెల 31 తర్వాత ఏ రోజైనా కేటీఆర్ను ఏసీబీ అదుపులోకి తీసుకోవచ్చని 30వ తేదీ తర్వాత హైకోర్టు ఇచ్చే ఉత్తర్వులకు అనుగుణంగా ఏసీబీ దూకుడు ప్రదర్శిస్తున్న మాటలు వినిపిస్తున్నాయి. 27న హైకోర్టులో విచారణ అంటూ చూస్తున్నాం. సో ఏసీబీ నిర్ణయంపై సస్పెన్స్. ఏసీబీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? సో కేటీఆర్ అరెస్ట్ చేస్తుందా లేకపోతే ఇంకా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తుందా అనేటువంటి అనుమానాలు కూడా బలపడతా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఏసీబీ ఇంకా బలంగా ఆధారాలు సేకరించిన తర్వాతనే అరెస్ట్ చేస్తుంది. ఖచ్చితంగా ఒకసారి జైలుకు పోతే కనీసం 1-2 నెలల వరకు బెయిల్ రాకుండా ఉండడంలో భాగంగానే మొత్తం ఆధారాలు కలెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. అరెస్ట్ నుంచి మినహాయింపు తాత్కాలిక కావడంతో గడువు ముగిసిన తర్వాత ఏసీబీ వైఖరి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలన్నటువంటి కేటీఆర్ రిక్వెస్ట్ ను హైకోర్టు కొట్టివేసింది. అయితే దర్యాప్తును ఏసీబీ యథావిధిగా కొనసాగించవచ్చు కానీ స్పష్టం చేసింది. కేటీఆర్ ను విచారణకు పిలవడానికి నోటీస్ జారీ చేయడానికి ముందు జరగాల్సినటువంటి కసరత్తును ఏసీబీ ముమ్మరం చేసింది. నోటీసులు ఇస్తే హాజరు కావడంపై కేటీఆర్ సైతం న్యాయ నిపుణుల నుంచి సలహాలు తీసుకున్నారు. ఏసీబీ నోటీసులు ఇస్తే విచారణకు కేటీఆర్ హాజరు కావడం ఒక అంశం అయితే ఎంక్వైరీలో అధికారులు అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇస్తారన్నది మరో అంశం. విచారణకు సహకరించకపోయినా సమాధానాలు దాటివేసిన ఏసీబీ తీసుకునే తదుపరి నిర్ణయం ఎలా ఉంటుందనేది కీలకంగా మారున్నది. కీలకంగా అరవింద్ కుమార్ స్టేట్మెంట్. సో అరవింద్ కుమార్ అప్రూవర్ అయిపోతున్నాడు, అందులో నో డౌట్. ఆయన అప్రూవర్ అయిందంటే ఇక కేటీఆర్ అడ్డంగా బుక్ అయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. 31 తర్వాత ఏం జరగబోతుంది? 31 తర్వాత ఇంకా ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేసిన తర్వాతనే ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఎవిడెన్స్ చాలా స్పష్టంగా కలెక్ట్ చేయాలి. అదే ప్రయత్నంలో ఏసీబీ ఉంది. సో పకడ్బందీగా ఆధారాలు కలెక్ట్ చేసి కోర్టుకు సమర్పించిన తర్వాత ఆయనను అరెస్ట్ చేస్తుంది. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. సో ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ కావడం 100కు 200% ఖాయం.